सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఎంతటి వేద పారంగతుడైనా పండితుడైనా సరే, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంలో ముక్తుడు అని ప్రతిపక్షం వారి నిశ్చిత మతం. విధి బలీయమైనదా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదన జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేనన్నాను. దీనికి ప్రతిపక్షం వారు, జరిగే దానిని అడ్డుకోలేం, జరగబోయే దానిని ఆపలేం. నేనన్న వారంతా అలసిపోయారు. విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అన్నారు. నా అభిమానం ఊరికే ఉండలేకపోయింది. ఏమిటి మీరంటున్నది? చేసుకున్న వారికే ఫలితం. ఏం చేయకుండా సోమరులా కూర్చుంటే దైవం సహించునా? ఉద్ధరేదాత్మనాత్మానం
తనను తాను ఉద్ధరించుకోవాలి అని స్మృతివచనం గర్జిస్తుంటే దాన్ని అనాదరం చేస్తే తరించడం అసఖ్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా. మరి గురువు వెంట పడడం ఎందుకు? మనలో జాగృతి లేకుండా గురువు ఉండి ఏం ప్రయోజనం? మన మన సదసద్విచార బుద్ధి, చిత్తశుద్ధి కోసం చేసే మన సాధన, వీనిని వదిలివేసే దుర్బుద్ధికి గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేనన్నాను. అంతమంటూ లేని ఈ వాదాల వలన ఏ ఫలితమూ లభించలేదు. సరిగదా, మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. అది నేను గడించింది. ఇలా వాద వివాదాలతో కించిత్తైనా అలసిపోకుండా 2 గంటలు గడిచాక వాదాలు ముగిశాయి. తరువాత భక్త మండలితో కలిసి మేము మసీదుకి వెళ్ళాం. బాబా కాకా సాహెబ్ని ఏం అడిగారో వినండి. వాడాలో ఏం జరిగింది? దేని గురించి వాదం, పోట్లాటెందుకు అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అడిగారు. వాడా నుండి మసీదుకు చాలా దూరం ఉంది. మరి వాడాలోని వృత్తాంతం బాబాకి ఎలా తెలిసిందబ్బా అని నేను మనసులో ఆశ్చర్యచకితుడయ్యాను. ఇలా వాగ్బాణహతుడయ్యి నిశ్శబ్దంగా లజ్జతో కృంగిపోయాను. ప్రథమ సమాగమంలోనే నా ప్రవర్తన అనుచితము, అయోగ్యము అయింది. నాకు హేమాడ్ అనే నామకరణం ఉదయం జరిగిన వాద వివాదాల కారణంగాని, అందుకే బాబాకు హేమాడ్ గుర్తుకు రావడం అని నాకు బాగా అర్థమైంది. దేవగిరి యాదవ రాజులే దౌలతాబాదు జాదవులు. వారు మహారాష్ట్ర గౌరవాన్ని, రాజ్య వైభవాన్ని 13వ శతాబ్దంలో పెంపొందించారు. వీరిలో మహాదేవ అని పేరు గల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుని కొడుకు పరాక్రమంలో ప్రఖ్యాతి చెందాడు, పుణ్యకీర్తిని పొందాడు. యదువంశానికి చూడామణి రాజులలో అగ్రగణ్యుడైన రామరాజు. ఈ ఉభయులకు బహుగుణవంతుడు, సర్వలక్షణ శోభితుడైన హేమాద్రి పంతు మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గ్రంథకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు, బ్రాహ్మణులను ఉదారంగా సన్మానించేవాడు, వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించిన విషయాలను విస్తారంగా తెలియజేసే చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతు, ప్రాకృత భాషలో హేమాడ్ పంతు. ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు వత్స గోత్రానికి చెందినవాడు. నాది భరద్వాజ గోత్రం. అతడు పంచప్రవరి, నేను త్రిప్రవరిని. అతడు యజుర్వేది, నేను ఋగ్వేదిని. అతడు ధర్మశాస్త్రజ్ఞుడు, నేను మూఢుణ్ణి. అతడు మాధ్యందినుడు, నేను శాఖకు చెందినవాణ్ణి. అతడు ధర్మశాస్త్రాల జ్ఞానం కలిగినవాడు, నేను వాచాలుణ్ణి. అతడు పండితుడు, నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఎందుకు నాకు ఈ వ్యర్థమైన బిరుదు? అతడు రాజకార్య ధురంధరుడు, చతురుడు అయితే నేను అల్పమతిని, మందబుద్ధిని. అతని రాజ్య ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యం. నేను ఒక పద్యమైనా వ్రాయలేనివాణ్ణి. అతడు కళాభిజ్ఞుడు, గ్రంథకారుడు, నేను ఏ తెలివి లేనివాణ్ణి. అతడు ధర్మశాస్త్ర విశారదుడు, జ్ఞాని, నేను అల్పజ్ఞుణ్ణి. అతని గ్రంథం లేఖన కల్పతరువు, అనేక చిత్ర కావ్యాల సంగ్రహం అయితే నేను పద్యరచన చేయలేనివాణ్ణి. బాబా బిడ్డను. గోరా, చోకా, సావతమాలి, నివృత్తినాథ్, జ్ఞానదేవ్, నామదేవ్ మొదలగు భాగవత ధర్మ ప్రవర్తక మండలి ఉదయించిన ఆ కాలంలో పండిత బోపదేవాను విద్వాంసుడు మణిలా ప్రకాశిస్తున్న దర్బారులో అక్కడే హేమాద్రి పంతు రాజకార్యాలలో సుగుణాలతో సుప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఉత్తరం నుండి యవనుల సైన్యం ఈ దేశంలో ప్రవేశించారు. ఆ కారణంగా దక్షిణ దేశపు రాజ్య సత్తా అస్తమించిపోయింది. నా చాతుర్యానికి సన్మానంలా నాకు ఈ పదవి ప్రధానం ఊరకనే కాదు. వాద వివాదాలలోని నా అభిమానం తొలగిపోవడానికి బాబా నాపై విసిరిన వాగ్బాణం. ఏ జ్ఞానం, ఏ అర్హత లేకుండా వ్యర్థంగా వాదించే నాకు సమయానికి సరిగ్గా కళ్ళలో అంజనం వేసి బాబా నా కళ్ళను తెరిపించారు. ఇంతకు ముందు చెప్పిన లక్షణాలున్న సాయి నోటి నుండి వెలువడిన విలక్షణము మరియు సందర్భానికి సరిపోయే సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. అశుభము, హానికారకము, చెడు లక్షణాలైన వాద వివాదాలు ఒక క్షణమైనా నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠం. వాద వివాదాలలోని నా అభిమానం కరిగిపోయి నేను ఆమరణం, నిరభిమానంగా ఉండాలని గుర్తుండడానికే ఈ నామకరణం. దశరథ రాముడు భగవంతుని అవతారం. పూర్ణ జ్ఞానులను, తనను నమ్ముకున్న భక్తులను తరింపజేసే దేవుడు. ఋషుల మనసులలో విహరించేవాడు. గురువైన వశిష్ఠుల వారి చరణాలను ఆశ్రయించాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీపుని గృహంలో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాడిని?
గురువు వినా జ్ఞానం గాని పరమార్థం గాని లభించవు అన్న శాస్త్రవచనాలు దృఢమయ్యాయి. వ్యర్థ వాద వివాదాలు మంచివి కావు. వాద వివాదాలు ఎందుకు చేయాలి? ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనం లేకపోతే పరమార్థం కించిత్తైనా సాధించలేం. ఇది తరువాత అనుభవమైంది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని నేను ప్రేమపూర్వకంగా సద్భావంతో స్వీకరించాను. ఇప్పుడు తన పక్షం ఇతరుల పక్షం అన్న భావాన్ని తొలగించే వాద ప్రతివాదాలను అడ్డగించేది మరియు అందరికీ బోధప్రదమైన కథను ఇక్కడ ఆపి ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని, అధికారి మరియు అనుబంధాన్ని తెలియజేస్తాను. గ్రంథకారుని నామకరణ వర్ణన విన్నారు. ఇక్కడికి ఈ అధ్యాయ విస్తారం చాలు. తర్వాత క్రమానుసారంగా సవిస్తరమైన కథ హేమాడ్ సాయి చరణాలయందు సాదరంగా మనవి చేస్తున్నాడు. శ్రోతలు శ్రవణ తత్పరులు కండి. సాయే మన సుఖ సంపత్తి, సాయే మన సుఖ సంవిత్తి, సాయే మన పరమ నివృత్తి, అంతిమ గది కూడా శ్రీ సాయియే. శ్రీ సాయి కృపా కారణంగా శ్రీ సాయి చరిత్ర శ్రవణం చేయడం వలన దుస్తరమైన భవభయాన్ని ధరించడం వలన మరియు కలియుగంలోని మలినం దుర్మూలనం అవటం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో కథా ప్రయోజనం నామకరణం అను 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథ. సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్నిచ్చి నా చరిత్రను వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి ఉంది. నీవు నీ పనిని చెయ్యి. మనసులో ఏమాత్రమూ భయపడకు. నా మాటలందు పూర్తి విశ్వాసముంచు. నీ మనసును దృఢపరచుకో. నా లీలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వానిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వినగానే నా మనసులోని సంశయాలు దూరమయ్యాయి. సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్మరించినట్లు చరిత్రను వ్రాయ ఆరంభించాను. బాబా పెదవుల నుండి వచ్చిన మాటలు శుభశకునమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికీ అంతుపట్టవు. వానిని వర్ణించలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మోగపోయాయి. శాస్త్ర విశారదులు, వేదవీధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘంటాపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు. వారి జోలికి పోకండి. శ్రీహరి తన భక్తుల చేతుల్లో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు. ప్రేమ కోసం భక్తుల ఆధీనంలో ఉంటాడు. కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. నీకు నీవే శుభప్రదమైనది. నీకు ఇదే శుభప్రదమైనది. ఇది నా ఈ అవతార కార్య సార్థకత. ఇదే నేను పదే పదే చెప్పేది. దీన్ని గురించి నా చింత. శ్యామ, మరో మాట చెప్తాను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసే వారి ముందు వెనుక 4 దిక్కుల నుంచి ఉంటాను. 4 దిక్కులా నిలిచి ఉంటాను. నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగటం సహజము. నా కథా సంకీర్తన చేసే వారెవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్నిచ్చి సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా నా అనన్య శరణ వచ్చిన విశ్వాసం నా అనన్య శరణొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానము, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను.
ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలలను గానం చేస్తూ, నిరంతరము మనసులో నా ధ్యానం చేసేవారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? ప్రేమ. నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణం అవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం, సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణమైన శ్రద్ధ గల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు. వారి చిత్తము చైతన్యగరం అవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. రచనా కార్యము సామాన్యమైనది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరసావహించాను. బాబా వంటి ఉదారులైన దాత అండగా ఉండగా నేను ధైర్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు. మరొకరు హరికథ కీర్తనాదులతో నిమగ్నలను చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలను పంపారు. నన్ను వ్రాయడానికి కూర్చోబెట్టారు. నేను అందరికంటే పామరుణ్ణి. నాలో ఏ గుణాలను చూసి ఆ కరుణాసాగర్లు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఏమాత్రము ఎరగను. గురుకృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రము తడి లేకుండానే ఎండి మోడువారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపచేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది. ఒకరిని ఆశ్రమాన్ని మఠాన్ని నిర్మిస్తారు. మరొకరు దేవాలయాలను స్నానఘట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠన మార్గాన్ని అవలంబిస్తాను. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు సాయి సంవాహన సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతుంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులతో, ద్వాపర యుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురుభజనలతో, నామ సంకీర్తనలో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, అనర్హుణ్ణి. చింకుగుడ్డలు బోలెడున్నా సరియైన వస్త్రము ఒకటైనా లేనివాణ్ణి, అంటే పరిపూర్ణ జ్ఞానం లేనివాణ్ణి. ఇటువంటి కఠిన కార్యాన్ని ఎలా స్వీకరించాలి? ఏ ప్రయత్నము చేయకుండా ఊరికే కూర్చోమంటే ఆ ఆజ్ఞాభంగము చేసిన పాతకుణ్ణవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యము? సాయి సమర్థని నిజస్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది? వారు స్వయంగా భక్తులను కరుణించి తలచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. వాణికి అతీతమైన విషయాలను చెప్పాలని నేనెందుకు ఆలోచించాను అని ఎవరైనా అనటానికి ఆస్కారం లేదు. చేతిలో కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరింపజేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల ఇందులోని ఘనత వారిదే. ఇది సత్పురుషుని చరిత్ర రచన. వారు తప్ప దీన్ని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అవగాహన చేసుకోవటం గగన లింగనం వంటిది. ఊహకందని వారి మహిమలను మతిహీనునైన నేనెలా వర్ణించను? ఈ కార్యభారాన్ని వారే వహించి వచ్చిన నిర్ముక్తులవ్వాలి. బాబా నేను జన్మతః బ్రాహ్మణ్ణే, కానీ శృతి స్మృతులనే కళ్ళు లేనివాణ్ణి. ఇది నా ఈ జన్మకు దోషమే అయినా మీ వల్ల నాకు శోభ. వేదాలు, పురాణాలు, బ్రాహ్మణులకు కళ్ళు ఒకటే లేకపోతే మెల్లకన్ను, రెండు లేకపోతే అంధుడే. నేను అట్టి హీనుణ్ణి, దీనుణ్ణి. ఈ అంధునికి ఊతకర్రలా మీరు తోడుగా ఉండగా ఇక మరి నాకేం కష్టము? మీ వెంట సులువైన మార్గాన్ని నడుస్తాను. ఇక ముందు ఏం చేయాలన్నది పామరునైన నాకు తెలియదు. నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి. బుద్ధికి అతీతమైన ఎవరి
అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మూగవాడు బృహస్పతి వలె మాట్లాడగలడో, అట్లే శక్తి గలవారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను కేవలం మీ పాదదాసుణ్ణి. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధి సాధింపచేసుకోండి. ఇప్పుడు శ్రోతలు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదా. భక్తులు శ్రేయస్సు కొరకు సాయే దీన్ని స్వయంగా వ్రాసేవారు, వ్రాసేవారు, వ్రాయించేవారు. మురళికి మరియు హార్మోనియానికి రెంటికి ఎలా మోగాలి అన్న చింత ఉండదు. ఆ ప్రతిభ వాయించే వారిదే కదా. మరి నేను ఎందుకు శ్రమ పడాలి? చంద్రకాంత మణి స్రవింపచేసే అమృతం దాని పొట్లలోనిదా కాదు. అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య. చంద్రుని కిరణాలు ప్రభావం వల్ల సాగరంలో అలలు పొంగటానికి చంద్రోదయమే కారణం, కానీ సాగరము యొక్క ఘనత కాదు. సముద్రంలో ఓడలు సుడిగుండాల్లో చిక్కుకొని పోకుండా పెద్ద రాతి బండలకు కొట్టుకోకుండా నిరాటకంగా సాగిపోవటానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను నిర్మిస్తారు. అట్లే సాయినాథుని మధురమైన కథలు అమృతము సహితము సిగ్గుపడేలా దుస్తరమైన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. వారి కథలు ధన్యము. ఇవి శ్రవణాల ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. వీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతేకాదు, జ్ఞానం బాగైపోగా అహంభావం నశించిపోతుంది. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించిపోతాయి. ఇది పరమార్థానికి సులభ సాధనము. మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి? మాయను తరించే ఉపాయమేది? ధర్మాచరణలో ఏ ఏ కర్మలను చేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు? అత్యంత క్షేమకరమైనది ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏవి? 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు ఉన్న నియమాలేవి? సత్ వస్తువు అంటే ఏమిటి? అద్వైతానికి అర్థమేమిటి? ఇత్యాది విషయాలు అత్యంత గూఢమైనవి. వీనిని తెలుసుకోవాలన్న కోరిక గలవారు జ్ఞానేశ్వర ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు. కృతయుగంలో శమతమములు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో పూజార్చనలు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం, కథాకీర్తనలు. బ్రహ్మనాది 4 వర్ణాలకు గురు కథా శ్రవణము సాధనము. స్త్రీలు కానీ, శూద్రులు కానీ, నిమ్న జాతులు కానీ అందరికీ ఇది ఒక్కటే సాధన. పుణ్య సంచయమున్న వారే ఈ కథలను శ్రవణం చేస్తారు. శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకొని వస్తే ఆ శ్రీహరి వారిని మేలుకొల్పుతారు. అనవతరం విషయంలో భోగాలను అనుభవించాలనే కోరుకునే వారికి విషయ సుఖాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సత్పురుషుని కథామృతము విషయాల నుండి విముక్తులను చేస్తుంది. యాగాసనాలు, యాగాలు, ధ్యాన ధారణాలు మొదలగు సాధనాలు చేయటానికి నానా ప్రయాసపడాలి. కానీ ఈ కథా శ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పాతకాలు దహింపబడి నశించుకొని పోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ
సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి. వానిని నిత్యం పారాయణం చేసే జీవులు భవబంధనాల నుండి విముక్తులై శాంతిని పొందాలి. ఈ కథలను భక్తి భావంతో చదువుతున్నా వింటున్నా సాయిపై ధ్యానం సహజంగా కుదిరి దానితో వారి సాకార సగుణ రూపం కళ్ళల్లో కనిపించి చిత్తం వారి యందు దృఢంగా నిలిచిపోవాలి. అప్పుడు సద్గురువు యందు భక్తి కలిగి సంసారమందు ప్రపంచమందు విరక్తి కలిగి గురు స్మరణ యందు ప్రీతి కలిగి మనసు నిర్మలంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే సాయిబాబా కరుణతో నన్ను నిమిత్త మాత్రునిగా చేసి స్వయంగా ఈ రచనా కార్యాన్ని చేశారు. ఆవు పొదుగు నిండా బాగా సమృద్ధిగా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు చేపదు. ఇది ఆవు యొక్క నైజం. సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే. సాయి దయామయి చాతక పక్షి వంటి నా కోరికను మన్నించి నాపై ఆనంద వృష్టిని కురిపించి నా చిన్న కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలుగజేశారు. భక్తి ప్రేమల కౌశల్యం ఎంత విచిత్రం. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవకముందే బిడ్డ నోటికి తన స్తన్యాన్ని అందిస్తుంది. ఆమె బాధ ఎవరికి అర్థమవుతుంది? బిడ్డకది తెలియదు. అడగకుండానే తల్లి తప్ప అన్యులెవరు స్తన్యం ఇవ్వగలరు? బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది. కానీ అందులోని మాధుర్యాన్ని బిడ్డ ఎరుగడు. ఆ కౌశల్యం ఒక్క తల్లికే తెలుస్తుంది. సద్గురువు పద్ధతి కూడా ఇదే. నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప ఎవరికి ఉంటుంది? అలాంటి వాత్సల్యం అరుదు. మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఎంతో బాధను సహించి జన్మనిచ్చిన తల్లి కష్టం బిడ్డలు ఎరుగరు. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక మాటను వినిపిస్తాను. సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో ప్రభుత్వంలోని నా ఉద్యోగం ముగిసింది. నా అర్హతను అనుసరించి నా పింఛను నిర్ణయమయ్యింది. అప్పుడు సిడి ప్రయాణానికి సమయం వచ్చింది. అది గురు పౌర్ణమి రోజు. గురు పూజకు భక్తులు సమావేశమయ్యారు. అన్నా చించినీకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫారసు చేయడం వినండి. అన్నాకు నాపై చాలా చింత. బాబాతో ఇతనిది పెరుగుతున్న సంసారం, అందువల్ల ఇతనిపై కృప చూపండి. ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నా సాహెబ్ను వేరే ఉద్యోగంలో ఉంచి ఇతను చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చారు: ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమవుతుంది. ఇతని పల్లెలు ఎప్పుడూ నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను. ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేదేముంది అని అనేవారు మూర్ఖులు. ధర్మాచరణను త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తలచి వారు ఎదురుపడితే పక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం తెలియని వారు తమ మనోభీష్టులను ఎలా పొందుతారు? ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. శ్వాస సూకరాలైనా దోమలైనా అంతే. కనుక చి చి పొమ్మని ఎవరిని తరిమివేయకండి. ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. మరి ఈ పూజ ఎట్లా చేయాలి? నేను ఎవరినో నిశ్చయంగా ఎలా తెలుసుకోవాలి? సాయి యొక్క శరీరం నశించిపోయేది. అవినాశి అయిన బ్రహ్మ పూజింపతగినవారు. నేను అష్టదా ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా వ్యాఖ్యానమందు చెప్పాడు. స్థవర జంగమాత్మక జగత్తులో వివిధ నామరూపాలన్నిట్లో నేనే అష్టద ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓం ప్రణవం నా వాచకం, దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువులలో నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దిశలలోనూ అన్ని ప్రదేశాలలోనూ నేనే నిండి ఉన్నాను. ఇక
దేనిని కోరడం? ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో నేనే నాదే అన్న భేదభావం తొలగిపోగా అప్పుడు ఇంకా కోరేదేమి ఉంటుంది? కోరిక బుద్ధిలో జనిస్తుంది. దీనికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు. సాయి మహారాజు మూర్తీభవించిన మన ఆత్మయే. అక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు? కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలకు కరిగిపోయే మంచులా అవి కరిగిపోతాయి. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని కాను. అగోచరమైన హిరణ్య గర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాలందు ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను. మనసు, బుద్ధి, ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి జడమని గ్రహించిన వెంటనే విషయ సుఖాల యందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. తన స్వరూపమైన ఆత్మను మరచిపోవడమే మాయా ప్రోద్భవం. నేను చైతన్య గణ స్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. ఆ నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించడమే నా సేవ. అదే నా భక్తి. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్షానుభవం కలిగినప్పుడు ప్రాప్తించిన శుద్ధ స్థితి జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం, ఆనందం బ్రహ్మ అని అంటారు. జగత్తు వాస్తవం కాదు, మిథ్య. అందుకే అది భ్రమింపచేస్తుంది. వాస్తవమైన బ్రహ్మను నేనే. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్యమైన వాసుదేవుణ్ణి నేనే. ఇలాంటి నన్ను శ్రద్ధా భక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరు అని తెలుసుకొని నా యథార్థమైన పూజను చేసి అనన్య శరణ్జొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రుణ్ణి శరణుజొచ్చి మరల వెనుకకు తిరిగి రాగలదా? సముద్రుణ్ణి ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది ఒత్తి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమై ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల చరణాలను శరణ్జొచ్చిన వారి స్థితి కూడా. చైతన్య గనుడైన అల్లా మాలిక్ తప్ప వేరే ఏ ధ్యానం లేనివారు శాంతాచిత్తులు. ఏమీ అపేక్షించని వారికి, సమభావం కలవారికి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావం, మమకారం, ద్వంద్వాలకు అతీతం. అపరిగ్రహం అనే 4 గుణాలున్న చోట నేననే అహంభావం ఎందుకుంటుంది? దీని తాత్పర్యం ఈ 8 గుణాలు సాయి యందు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇక అక్కడ అహంభావానికి తావెక్కడుంటుంది? అటువంటి సాయిని నేను అహంభావంతో ఎలా సేవించగలను? విశ్వమంతా నిండి ఉన్న వారి అహంభావం యొక్క చిన్న అంశమే నాలోని అహం. దీనిని సాయి చరణాల యందు సమర్పించడమే నా సంపూర్ణ సేవ. అనన్యంగా శరణ్జొచ్చిన నా సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు. భ్రమరాన్ని ధ్యానించే కీటకం భ్రమరమై పోయేలా గురువును ఆరాధించే శిష్యులు గురు సమానులైపోతారు. సమానం అన్న పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక్క క్షణమైనా సహించలేరు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు. ఎవరి పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరన్న విషయాన్ని వ్యాఖ్యానించాను. దీనిని దృఢపరచడానికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. దానిని చెప్తాను. ఒక రోహిల్లా షిరిడీకి వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు ఆకర్షించబడి బాబాను ప్రేమించసాగాడు. ఎనుబోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు. శరీరానికి చీలమండలం దాకా ఉండే కఫనీని ధరించి మసీదుకు వచ్చి ఉన్నాడు. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్న
చావడిలో ఉన్న అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాను పఠించేవారు సాయి మహారాజు శాంతామూర్తి. కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి. పగలల్లా ఎండలో పొలాల్లోనూ అడవుల్లోనూ శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేక పోతున్నందుకు వారు చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధాకరమైంది. రాత్రి సుఖంగా నిద్రలేనందువల్ల వారికి రోహిల్లపై క్రోధం కలిగింది. అటు నుయ్యి ఇటు గొయ్యిలా అయ్యింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రులు అరుపులు, గొడవ. ఏం చేయాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతిక్క మనిషి, పైగా అతనికి బాబా మద్దతు. దాంతో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోయాడు. గర్వంగా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోసాగాడు. హద్దు మీరి ప్రవర్తించడంతో ఊరు కూడా అతనిపై తిరగబడింది. సాయిమాత అత్యంత కరుణామయి, శరణాగతులను హక్కున చేర్చుకుంటుందని ఊరి వారంతా బాబా వద్ద మొరుపెట్టుకోవాలని వెళ్ళారు. కానీ బాబా వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా రోహిల్లాను బాధ పెట్టకండి, నాకతడు అత్యంత ప్రియుడు. రోహిల్లా భార్య పతితురాలు. అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకొని ఆ దెయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. దానికి పరదా పద్ధతి ఏం లేవు. సిగ్గు బిడియాలను వదిలేసింది. దానిని బయటికి తరిమివేసిన బలవంతంగా లోపలికి జొరబడుతుంది. అతడి కేకలు ఆగిపోతే ఆ సందు చూసుకొని ఆ దుర్బుద్ధి జొరబడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తూ ఉంటే అది తప్పక పారిపోతుంది. అందువలననే నాకు అత్యంత సుఖం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అందువల్ల అతని జోలికి ఎవరూ పోకండి. అతనిని ఇష్టమొచ్చినట్లు కేకలు వేయనీయండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతనికి కేకలు నాకు ఎంతో సుఖాన్ని ఇస్తాయి. అతడు అలా అరవటం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు. అందుచేత అతన్ని యథేచ్ఛగా కేకలు వేయనీయండి. నాకు అదే ఇష్టం. లేకపోతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలుగజేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తనంత తానే ఊరుకుండిపోతాడు. మీ కార్యం సిద్ధిస్తుంది. ఆమె నన్ను బాధ పెట్టదు అని సాయి మహారాజ్ చెప్పగా బాబా మనసులో ఏ బాధ లేదు కదా, ఇక మనకేం పని అని అక్కడితో ఆ సమస్య ఆగిపోయింది. అసలే రోగిల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఆ పైగా కరువులో అధిక మాసంలా బాబా సమర్థించటంతో హుషారుతో కంఠశోష వచ్చేలా అరిచేవాడు. బాబా ఎంతటి క్షమాసంపన్నులు, తల బ్రద్దలయ్యే కేకలతో తల్లీనులవుతారు అని జనమంతా ఆశ్చర్యపడేవారు. ఎంతటి భయంకరమైన కేకలు! ఎంత అరచినా అతని గొంతు ఎండేది కాదు. అయినా బాబా ఒకటే మాట, అతనిని భయపెట్టకండి అని. రోహిల్లా పిచ్చి పకీరులా కనిపించినా అతనికి బాబాపై అత్యంత గౌరవ ఆధారాలు. తమ మతానుసారంగా కల్మాను చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరము, కర్కశ స్వరము అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించటం. రోహిల్లా ప్రకృతి దత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహు అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడూ ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినటానికి ఇష్టపడని వారిని బాబా తమ దరి చేరనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరకే ఎందుకు తరిమి కొడతారు? మద్భక్త్యాయత్యాగ్రహాయంతి. ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్ని దృష్టితో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించటానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు.
సద్దన్నము లేక ఎండిపోయిన రొట్టెను అడుక్కు తినడం లేదా ఉపవాసం ఉండే రోహిల్లాకు భార్య ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళటం ఏమిటి? రోగిల్లా బికారి, పైసాకు కొరహానివాడు. అతనికి ఎక్కడి నివాసం, ఎక్కడి భార్య? ఇక బాబా బాలబ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠశోషతో అరిచినా సరే బాబా కల్మాను ఆనందంగా అహర్నిశలు వింటారు. వారికి నిద్ర విష సమానం. కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ? గ్రామస్తులు వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణయందు ప్రీతిగల రోహిల్లా సాంగత్యం నాకు ఇష్టం అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దృశ్యం, దృష్ట, దర్శనం ఇవి మూడు చైతన్య గణమని భావించే వారికి బ్రాహ్మణుడైనా పఠాను అయినా ఉభయులు సమానమే. ఒకరోజు మధ్యాహ్న హారతి అయిన తరువాత భక్తులు తమ వసతులకు బయలుదేరుతుండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలను వినండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తించుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడిని, అంతటా దర్శించేవాడిని. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచో నియమింపబడినది. దీనిని నడిపించే సూత్రధారిని నేను. నేను సకల ప్రాణులకు తల్లిని. త్రిగుణాల సామాన్య అవస్థను, సకల ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం. అంటే చీమ, దోమ, క్రిమి, కీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు, ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకి పరమేశ్వరుడికి భేదం లేదు. అభేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించటానికి వారు అవతరిస్తారు. గురు చరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథా కీర్తనలను చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోయేలా శ్రవణం చేస్తే మనసనేది మాయమై చైతన్య గణుడు ప్రకటమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిన పడితే కించిత్తైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుంది. ఇక భక్తి భావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురుచరణాలలో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టమైన సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠా నియమాలు లేకుండానే పరమ శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. అందుకని మనసును ఇలా శ్రవణమనే నిర్బంధంతో ఉంచితే కథాశ్రవణంలో శ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతట అవే విడిపోయి పరమానందం కలుగుతుంది. బాబా యొక్క మధుర వాణిని విని ఇక ఇప్పటి నుండి నరుల సేవను మాని గురుసేవలో ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనసులో తపన అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థమవటం ఎప్పుడూ జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించినా దానివల్ల నాకు మంచి జరగదు అన్నా తనంతట తాను నా గురించి బాబాను ప్రశ్నించాడు. నిజమే, కానీ అది నా కోరిక కాదు అనటానికి లేదు. అది ప్రారబ్ధ భోగేచ్ఛ కాదు. నా మనసులో కూడా సంసారం నిర్వహించటానికి సౌకర్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉంది. సాయిబాబా వ్రేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాహించారు. నా భాగ్యం కొద్దీ బెల్లమాసతో ఆ ఔషధాన్ని త్రాగేశాను. అనుకోకుండానే ఉద్యోగం లభించింది. నేను ద్రవ్య అభిలాషతో దానిని స్వీకరించాను. బెల్లం మధురమే అయినా తినగా తినగా చివరకు మొహం మెత్తుతుంది. బాబా యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచిగా అనిపించాయి. ఉద్యోగం చిరస్థాయిగా ఉండేది కాదు.
వచ్చిన దారే వెళ్ళిపోతుంది. దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించటానికి నన్ను బాబా అక్కడే కూర్చోపెట్టారు. ఈ చరాచరాలలో ఉన్న విశ్వం సాక్షాత్తు భగవత్ స్వరూపమే కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉండే పరాత్పర పరమాత్మ. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాడు. కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నము. జగత్తు ఉత్పన్నమై అయినప్పటి నుండి అందులో చేతన అచేతన వస్తువులు ఉన్నాయి. వాటన్నింటికి అధిష్టానం పరమేశ్వరుడు. భగవంతుని పూజాస్థానాలు ప్రతిమ స్కందం లాంటి 8 రకాలు. అన్నింటికంటే గురువు శ్రేష్టం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీకృష్ణుడు స్వయం పూర్ణ బ్రహ్మ అయినా కూడా గురువు సాందీపుల చరణాలను పట్టుకున్నాడు. సద్గురువును స్మరిస్తే నారాయణుడైన నేను ప్రసన్నుడనవుతాను. నాకంటే సద్గురు స్థవనం నాకు 1000 రెట్లు ఇష్టం అని అన్నారు. ఇలాంటి సద్గురువు యొక్క విశిష్టత మహిమ గొప్పవి. గురు భజన యందు ఆసక్తి లేనివాడు నిజంగా అభాగ్యుడు, పాపి. జనన మరణాలనే రాకపోకల కష్టాలను అనుభవిస్తూ తన శ్రేయస్సును నాశనం చేసుకుంటాడు. జనన మరణాలు ఒకటి వెనుక ఒకటి మరల ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. కనుక ఈ కథాశ్రవణం చేసి మనలను ఉద్ధరించుకుందాం. సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అవి అనేక కష్టాల నుండి దాటేస్తాయి. అందువల్ల వారిని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం. ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో, ఏమి సంభవిస్తుందో ఇదంతా అల్లామియా లీల. ప్రేమికులైన భక్తులు, ప్రేక్షకులు ఏ ప్రజ్ఞాబలం లేకుండానే సమర్థులైన సాయి సద్గురుని పొందటం దైవబలం అనుకోవాలా? ఇది కూడా వారి లేదే. ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మరియు నాకు బాబా ధైర్య ప్రదానాన్ని చేయడం గురించి మనవి చేశాను. బాబా తెలియజేసిన అహం బ్రహ్మ గురించి మరియు తమ పూజను ఎలా చేయాలి అన్న విషయాన్ని గురించి సూచించడమైంది. ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయంలో షిరిడీలో సమర్థ సాయినాథుని అవతరణ ఎలా జరిగింది అన్న విషయాన్ని శ్రవణం చేయండి. అమాయకులు భావికులు అయిన చిన్న పెద్ద మీరంతా ఒక క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి చరిత్ర వినండి. సాయి స్వయంగా ఏ వికారాలు లేని నిర్వికారి అయిన అనేక పాత్రలను నటించిన అవతారి. మాయా కార్యాన్ని అనుసరించి ప్రాపంచికుని వలె వ్యవహరిస్తారు. సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులను భవం నుండి విముక్తులను చేసే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది. ఇటువంటి పావనమైన సాయి చరిత్రను పఠించే వారి నోరు, వినేవారి చెవులు, వారి అంతరంగం పవిత్రమవుతాయి. ప్రేమగా కథాశ్రవణం చేస్తే ప్రపంచ దుఃఖం హరించుకుపోతుంది. సాయి కృపాఘనులు సంపూర్ణమైన శుద్ధ జ్ఞానబోధన కురిపిస్తారు. బద్ధకం, చెంచల మనసు, వాసనలు, రసాస్వాదం ఇవి శ్రవణంలోని అపాయాలు. ఈ అంతరాయాలను తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది. వ్రతాలు, ఉపన్యాసాలు అవసరం లేదు. శరీరాలను శుష్కింపజేసే ఉపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్ర పర్యటనలు అవసరం లేదు. చరిత్ర శ్రవణం ఒకటి చాలు. నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి. భక్తిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం, భేదభావం నశించి పరమార్థం సహజంగా సిద్ధిస్తుంది. ఇతర సాధనలతో శ్రమపడనవసరం లేదు. శ్రీ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియామాణ కార్యాలను ఏమాత్రం మిగలకుండా చేసుకుందాం.
కృపణుడు ఏ ఊళ్ళో తిరుగుతున్నా అహర్నిశలు అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా తన మనసుల్లో ఎప్పుడూ ఉండాలి. స్వస్థ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో గంధ ప్రయోజనము అను జ్ఞానమను 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి చరిత్ర సచ్చరిత్ర 4వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. గత 2 అధ్యాయాలలో మంగళాచరణం మరియు ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పాను. గ్రంథకర్త అర్హత, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని గూర్చి స్పష్టంగా వివరించటమైనది. ఇప్పుడు ఈ సాయి సత్పురుషులు పృథ్వీపై ఎందు నిమిత్తం అవతరించారు, ఏ కఠిన కార్యాన్ని సాధించడానికి ఈ భూలోకానికి వచ్చారు. శ్రోత మహాశయులారా, మీ చరణ ధూళినైనా నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. సత్పురుషుల చరిత్రలు ఎంతో మధురం. వానిలో ఈ సాయి కథామృతం మరింత మధురం. దీనికి సాయి యొక్క అనన్య భక్తులు సేవించి ఆనందభరితులవుతారు. బ్రాహ్మణులు ఆశ్రమ ధర్మాలను, తమ వర్ణానికి సంబంధించిన విషయాలను అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచారులను అవహేళన చేసి వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు, ధర్మవచనాలు ఎవరూ పాటించనప్పుడు, ఇంటింటా అందరూ పండితులమని అనుకుంటున్నప్పుడు, ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లక్ష్య పెట్టనప్పుడు, తినదగిన వారిని తింటూ సేవించిన దగని వారిని సేవిస్తూ తినదగని వారిని తింటూ సేవింపదగని వారిని సేవిస్తూ ఆచార విచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, బ్రాహ్మణులు బహిరంగంగా మధ్య మాంసాదులను ప్రత్యక్షంగా సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగులో లోపల ఆత్మ అత్యాచారాలు చేస్తున్నప్పుడు, వీరి కారణంగా ధార్మిక సాంప్రదాయాలలో ద్వేషం పెరిగిపోయి ప్రజలు కష్టాలతో బాధపడుతున్నప్పుడు, బ్రాహ్మణుడు స్నాన సంధ్యలు యందు శ్రద్ధ లేనప్పుడు, కర్మనిష్ఠులు అనుష్ఠానాలను విసుక్కుంటున్నప్పుడు, యోగులకు జపధ్యానాదులపై అయిష్టత కలిగినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. జనులు ఐశ్వర్యం, గౌరవం, భార్యాపుత్రులు వీరినే సకల సుఖాలకు సాధనాలని తలచి పరమార్థ చింతనకు విముఖులైనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు శాశ్వతమైన శ్రేయ ప్రాప్తిని పోగొట్టుకుంటున్నప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయడానికి సత్పురుషులు సాకారులై వస్తారు. ప్రజలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకొని శిష్ణోధర పరాయణులై నీతి భ్రష్టులై తమ ఉద్ధరణను లక్ష్య పెట్టనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి, ఆ ధర్మాన్ని నశింపజేయడానికి, దీనులను, దుర్బలులను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు అవనిపై అవతరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సత్పురుషులు సదా ముక్తులు, దీనోద్ధరణ అందే ఎల్లప్పుడూ ఉద్యుక్తులై ఉంటారు. వారి అవతరణ పరుల కోసమే కానీ తమ స్వార్థం కోసం కాదు. వారు ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రపంచకులకు నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి
తమ సహజగతితో భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మ జాగృతిని, ధర్మ కార్యాలను చేసి తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పరిపూర్ణ పరిపూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. సకల జగదానందకరుడైన ప్రత్యేగాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతడే సుఖకరుడైన శంకరుడు. అతడే నిరతిశయ ప్రేమ స్వదుడు. నిరంతరం అభేద స్వరూపుడు. దేశకాల వస్తు భేదాల నేరుగుని వాడు. పరిచ్ఛేదాతీతుడు. పర ప్రశాంతి మధ్యమ వైఖరి అను 4 రకాల వాణి అతనిని వర్ణించలేక అలసిపోయింది. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి నేతి అంటూ అవి ఓడిపోయాయి. షట్శాస్త్రాలు షట్ దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు హరికథలు అలసిపోయాయి. చివరకు కాయవాచ మనస నమస్కారం చేసే సాధన మిగిలింది. అత్యంత విచిత్రమైన లీలలు గల ఇటువంటి సాయి సత్పురుషుని పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతాయి. సకలేంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథరచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలోనూ అంతర్యామి, బాహ్యాభ్యంతర సర్వగామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి? వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించటానికి దృఢ మౌనమే మేలు. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహిస్తాం. శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాం. సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవి అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు, కానీ ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించటం నాకు అసఖ్యం. కానీ సద్గురువు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు. ఇది కేవలం శిష్టాచారం కోసం చెప్పిన మాట కాదు, మనసులో నుండి వెడలిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించండి ప్రార్థిస్తున్నాను. గాన్గాపురం, నరసింహవాడి, ఔదుంబర్, బిల్లావాడి వలనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రం ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరం, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు ఇవి భవతి మిరనాశకాలు. అఖిల జగత్తులో గోదావరి మహత్యం ప్రఖ్యాతి చెందినది. ఒకరికంటే ఒకరు ఘనులైన సాధు సత్పురుష శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలున్నాయి. వానిలోని జలాలు పాపాలను నశింపచేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు పానం చేసినా భవరోగాలు తొలగిపోతాయని పురాణాలలో వర్ణింపబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో కోపర్గాం సమీపాన షిరిడీ మార్గాన్ని సూచిస్తుంది. గోదావరిని దాటాక అవతలి తీరాన సుమారు 3 కోసుల దూరాన నీమ్గాం అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడీ ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, నామదేవ్, జానాబాయి, గోరా ఘోనాయి, తుకారాం, నరహరి, నరసీబాయి, సజ్జనక సాయి, సవతామాలి మొదలగు సత్పురుషులెందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైవ కుటుంబం. జగతంతా మనదే అని తలచేవారు. ప్రపంచ బాధలలో దుఃఖపడే వారికి వీరే ఆధారం. సాధువులలో శ్రేష్ఠుడైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణార్థం కృష్ణానదీ తీరాన ప్రకటమయ్యారు. అట్లే షిరిడీ యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయి యోగీశ్వరులు జగాన్ని ఉద్ధరించటానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుసవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరుసవేదితో పోలుస్తారు. కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిరచరాలన్నిటిలో బ్రహ్మస్వరూపమే మనలో కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే.
అని ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? సాధకులు పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరి ఎవరితో వైరం పెట్టుకోగలం? నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాము? మంగళవే మంగళవేడాలో దామాజీ, సజ్జనగడులో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి వల్లే షిరిడిలో సాయినాథుడు వెలిశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ू है, अपने मस्जिद का झाड़ू गड़ू है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई